డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతి నిర్మాణం కోసం, దేశ వైభవం కోసం చాలా కృషి చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కోట్ల మంది భారతీయుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. దేశం అంతటా ఒకటే కులం, ఒకటే మతం సిద్ధాంతంతో పనిచేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి సత్యకుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అతి చిన్న వయసులోనే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మంత్రివర్గంలో పనిచేశారని, అనేక కర్మాగారాలని ప్రారంభించారన్నారు. నెహ్రూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక ఆర్ఎస్ఎస్ సంఘంలో చేరి దేశమంతటా ఒకటే కులం, ఒకటే మతం సిద్ధాంతంతో పనిచేసిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి భావితరాలు, వర్ధమాన తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడడం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతి నిర్మాణం కోసం, దేశాన్ని వైభవ స్థితికి తీసుకురావడం కోసం వారు పడిన తపనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధనం ప్రాధాన్యం కాదు, పేరు కోసం, కీర్తి కోసం పనిచేయాలి. ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆ కీర్తిని సంపాదించాలి. అన్నిటికన్నా దేశం ప్రాధాన్యం, నేను కాదు, నేషన్ ఫస్ట్ అని నినదించి కోట్ల మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆనాడు భారతదేశంలో జమ్మూ అంతర్భాగంగా ఉండాలని ఉద్యమ రూపంలో తీసుకెళ్లిన వ్యక్తిని పేర్కొన్నారు. ఆనాడు ఆయన ప్రారంభించిన ఉద్యమంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం జమ్మూని దేశంలో అంతర్భాగం చేయటం శుభదాయకమన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లటం జరిగిందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో తనకు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఏదైతే నెహ్రూ లెక్కాయితీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ఏ దేశంలో అంతర్భాగంగా ఉండాలి, ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండేందుకు 2 జెండాలు ఉండాలి, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతులు ఉండే విధానానికి వ్యతిరేకంగా కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అనేటువంటి విషయాన్ని ఆనాడు ఒక ఉద్యమం రూపంగా తీసుకెళ్ళి ఈనాడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయిందంటే ఆవేళ ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం కారణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ వైద్యశాల ద్వారా నాణ్యమైన వైద్యం అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వర్షాకాల సమయంలో అంటువ్యాధులు, అతిసార, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామంలో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలగపూడి నరసింహారావు, రాజ్ కుమార్ నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, 2014 నుండి 19 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్ కుమార్ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజున 10 మందికి మంచి ఆరోగ్యం అందాలన్న లక్ష్యంతో రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆయుష్మాన్ కేంద్రాలలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో, ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, లేదా వైద్య పరికరాల కానీ, సామాగ్రి కోసం కానీ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తుంది. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తుంది. ఇటీవల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యకు సంబంధించి ఎన్డీఏ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. అనేక విషయాల్ని రాబోయే 5 సంవత్సరాల్లో ఏ రకంగా మెరుగైన వైద్యం. అనంతరం బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం చేయడం ఆనందకరమన్నారు. 2014 నుంచి 19 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం తాను కృషి చేశానని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ స్థలాన్ని కేటాయించడం, మరి దాతలు వెలగపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముందుకు వచ్చి రాజ్ కుమార్ గారు ఇప్పుడే వీడియో చూసాం. తెలుగు ప్రజలు ఉంటున్న ఈ రాష్ట్రంలో ఎక్కడో తెలంగాణలో తురకపల్లి అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్, నూజివీడి దగ్గర మరి కోవిడ్ ఉన్న సమయంలో ఆ పేషెంట్లకి అక్కడ ఆసుపత్రిలో సౌకర్యాలు కలిగించడం కానీ అనేక రకాలుగా పేద ప్రజలకి సేవ చేస్తా ఉన్న రాజ్ కుమార్ గారికి. అనంతరం వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. ఫర్ ద లోకల్ కమ్యూనిటీ టు యూటిలైజ్ దిస్, ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు ఆల్ ది ప్రివెంటివ్ మెషర్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ హియర్ యాజ్ ఇట్ ఈస్ విత్ ది ల్యాబ్ ఎక్విప్మెంట్ ఆర్ ది అదర్ ఫెసిలిటీస్ బై ఇట్సెల్ఫ్. And we hope to continue to support this and grow this to provide other areas too, including pregnancy, surgeries and so forth by itself. But the primary focus is to make sure that the local community gets the benefit. They will get to use this. It becomes very affordable because most of it is free. తిరుమలలో నిత్యాన్నదానం ఎంతో శుద్ధి భక్తితో అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుందని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. మండవ కుటుంబరావు చొరవతో నిత్యం తిరుమల శ్రీవారి సన్నిధికి కూరగాయలు పంపడం మా పూర్వజన్మ సుకృతమని దాతలు పేర్కొన్నారు. నగరంలోని పోరంకి నందు పిడికిటి రవి, మండవ శ్రీనివాసరావు, సునీత సహకారంతో తిరుమల శ్రీవారికి నిత్యాన్నదాన కార్యక్రమానికి 10 టన్నుల కూరగాయలు లారీ లోడును పంపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దంపతులు విచ్చేశారు. 10 టన్నుల కూరగాయలు కలిగిన లారీకి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జెండా ఊపి కూరగాయల లోడును తిరుమలకు పంపించారు. మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో విజయవాడ నుంచి తిరుమల శ్రీవారికి నిత్యాన్నదాన కూరగాయలు పంపించడం జరుగుతోందని, ప్రతి కార్యక్రమంలో తనను గద్దె రామ్మోహన్ను భాగస్వాములను చేయటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. తిరుమల నిత్యాన్నదానం ఎంతో శుద్ధి భక్తితో నిత్యాన్నదానం కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోందని చెప్పారు. సుమారు 1,00,000 మంది భక్తులు ప్రతిరోజు అన్నదానాన్ని స్వీకరిస్తారని తెలిపారు. తిరుమలకు 10 టన్నుల కూరగాయలు పంపించిన పిడికిటి రవి, మండవ శ్రీనివాసరావు, సునీతకు శ్రీవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని తెలిపారు. మండవ కుటుంబరావు ప్రోత్సాహంతో తిరుమల శ్రీవారి నిత్యాన్నదానానికి తమ శక్తి మేరకు కూరగాయలు పంపిస్తున్నట్లు దాతలు పిడికిటి రవి, మండవ శ్రీనివాసరావు, సునీతలు తెలిపారు. తిరుమలకు నిత్యాన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపటం ద్వారా స్వయంగా శ్రీవారికి సేవ చేసుకున్నంత భాగ్యం కలుగుతోందని దాతలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి 10 టన్నుల కూరగాయలు పంపించడం జరిగింది. నేను 10 రోజుల క్రితం తిరుమల వెళ్ళినప్పుడు కూడా మేమందరం కూడా అక్కడే భోజనం చేయడం జరిగింది. ఎంతో శుద్ధితో, ఒక భక్తితో వేల మంది, ఒక బంతికి 4,000 మంది, 3,000 మంది 4-5 హాల్స్లో భోజనం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా 1,00,000 మంది ప్రతిరోజు కూడా అక్కడ భోజనం చేయడం జరుగుతూ ఉంది. వీరు ఆ కార్యక్రమానికి కూరగాయలు దానం చేయడం అనేది ఈ దైవ కార్యక్రమానికి ఎంతో కొంత మన వంతు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అంతకుమించి ఏం లేదు. మళ్ళీ అవకాశం వస్తే అవకాశం వస్తే ఆ దేవుడు అవకాశం ఇస్తే ఆయనతో ఆగకుండా, ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో ఆగకుండా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఈ అన్నదానం కార్యక్రమం తిరుపతిలో టీటీడీలో అన్నదానం కార్యక్రమాన్ని అనేది మొదలుపెట్టారు. అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.
ఈ 2007 నుంచి కుటుంబం వారు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా కూరగాయ కొనే పని లేకుండా, అన్నదానానికి కొనే పని లేకుండా కంటిన్యూ నడుస్తూనే ఉంది ఇది. ఆంధ్ర షిరిడీగా ఖ్యాతికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు మందిర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గురు పూర్ణిమ నాడు షిరిడి సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారికి ఉదయం పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం కార్యక్రమాలు, సాయంత్రం బాబావారి పల్లకి సేవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21న షిరిడి సాయిబాబా మందిరంలో నిర్వహించనున్న వ్యాస పూర్ణిమ మహోత్సవ కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం కుంచెనపల్లి శ్రీహరితో కలిసి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 36 సంవత్సరాల నుంచి ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీ గురు పౌర్ణమిగా పిలువబడే వ్యాస పూర్ణిమ నాడు షిరిడి సాయిబాబా మందిరంలో వేకువజాము నుంచే ప్రత్యేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా సద్గురు షిరిడి సాయినాథునికి దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పేర్కొన్నారు. వ్యాస పూర్ణిమ మధ్యాహ్నం నాడు వేలాది మంది భక్తజనానికి అన్న వితరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 1008 కలశాలతో, ముఖ్యంగా పంచామృతాలతో ఈ సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా బాబాని ప్రేమించేటువంటి వారందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమంగా మేము ఇక్కడ తీసుకున్నాం. గతంలో అయితే కృష్ణానది దగ్గర నుంచి రావడం, వార్షికోత్సవం నాడు కానీ లేకపోతే ఇతరత్ర నుంచి ఒక డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇవాళ 21వ తారీఖున మేము ఉదయాన్నే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట అన్నప్రసాదన కార్యక్రమం ఉంటుంది. సుమారు 25,000 మంది వరకు కూడా ఇక్కడ భోజనం చేసేటువంటి కార్యక్రమం. మామూలు జీవన విధానంలో నుంచి భక్తి మార్గానికి నడపడానికి అవకాశమైనటువంటి విధానాన్ని అవలంబించడం జరిగింది. ఆనాటికే ఇంగ్లీష్ వారు, ముస్లిములు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మధ్యలో తరచు సంఘర్షణలు జరుగుతున్నటువంటి కాలంలో బాబావారు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మానవులంతా ఒకటే, సబ్కా ఏక్ మాలిక్ హై, విశ్వమంతా భగవత్ స్వరూపం ఒకటే, ఈ భగవత్ స్వరూపాన్ని మనం వివిధ రూపాలలో ఆరాధిస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల 2వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జేఎన్టీయూకే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై 445 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన ఉషారామ ప్రత్యేకతని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అనిల్ సుంకర తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలపురోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల 2వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జేఎన్టీయూకే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. 445 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందారు. పట్టాలు పొందిన ఆనందంలో కేరింతలు కొట్టారు. అనంతరం విద్యార్థులకు జేఎన్టీయూకే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ బాలకృష్ణ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉషారామ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అనిల్ సుంకర, చైర్మన్ సుంకర రామబ్రహ్మం మాట్లాడుతూ తమ కళాశాలలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామని చెప్పారు. తమ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ ఎటానమస్ హోదా ఉందని గుర్తు చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివికేఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ ఉషారామ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుందని అన్నారు. తమ విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారని ఆయన వెల్లడించారు. ఈరోజు సెకండ్ గ్రాడ్యుయేషన్ డే అంతా ఉత్సాహంగా జరిగింది. దాదాపు 280 మంది స్టూడెంట్స్ విత్ పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళారు. చాలామంది వీళ్ళలో ఆల్రెడీ యూఎస్లో అడ్మిషన్ వచ్చిన వాళ్ళు, జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఫ్యూచర్ బాగుండాలని మేము అందరం మా కాలేజ్ తరఫు నుంచి కోరుకుంటున్నాం, ఉషారామ కాలేజ్ తరఫున.
అలాగే ఈ సంవత్సరం అడ్మిషన్స్కి మాకు కంప్యూటర్ సైన్స్ 240 సీట్స్ ఉన్నాయి. మిగతా పాత బ్రాంచెస్తో పాటు ఈ సంవత్సరం అది అడిషనల్గా యాడ్ అయింది. ఉషారమ్మ కాలేజీ గ్రాడ్యుయేషన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ మా కాలేజీ తరఫున వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. వాళ్ళకి అభినందనలు తెలుపుతూ వాళ్ళు భవిష్యత్తు చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇది సెకండ్ ఇయర్, అటానమస్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయింది, ఈ సంవత్సరం సెకండ్ ఇయర్. ఇప్పుడు 400 చిల్డ్రన్ ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళ 279 సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇక్కడ మా కాలేజీలో క్వాంటిటీ ఒక్కటే కాదు, క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. మా స్టూడెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు విద్యతో పాటు వాల్యూస్ కూడా చాలా ప్రయారిటీ ఇస్తాము. కాలేజీలో క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాము. దానివల్ల మా విద్యార్థులు మంచి ఉద్యోగాల్లో మంచి వాల్యూస్తో ఏదైనా సంస్థలు చేరినా కూడా అక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ మాకు చాలా బాగుంటుంది. తర్వాత కూడా అలాగే కొంతమంది విద్యార్థులు ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కూడా చాలామంది విద్యార్థులు ఫారిన్ ప్రిఫర్ చేస్తారు. జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులకు దూరంగా ఉండేందుకు ప్రజలు పెంపుడు జంతువుల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీవకారుణ్య ఆశ్రమ చైర్మన్ వెంకటేశ్వర్లు సూచించారు. జీవకారుణ్య సంస్థ ద్వారా జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు అవసరమైన టీకాలను అందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జీవకారుణ్య ఆశ్రమ శాఖ విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో పెంపుడు జంతువులు, వీధి కుక్కలకు ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. భవానీపురం, కొత్తపేటలో క్యాంపులు నిర్వహించి 425 వీధి కుక్కలకు, పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిన్ వ్యాక్సిన్లు వేశారు. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలకు టీకాలు వేయడానికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా జీవకారుణ్య ఆశ్రమ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ సహకారంతో నగరంలోని పలుచోట్ల శిబిరాలు ఏర్పాటు చేశామని వివరించారు. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు అవసరమైన టీకాలను అందిస్తున్నామని చెప్పారు. జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులకు దూరంగా ఉండేందుకు ప్రజలు, పెంపుడు జంతువుల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జంతువుల నుండి మనుషులకి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వాటిని గురించి ఇప్పుడు ప్రజలకి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మన దగ్గర మన జీవకారుణ్య సంస్థలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఒకటి పెట్టాము. అట్లాగే మన జీవకారుణ్య సంస్థ కాకుండా మరి నెహ్రూ బొమ్మ సెంటర్లో కూడా ఒక బ్రాంచీ పెట్టేసి చాలామందికి దగ్గరగా ఉండేదాన్ని అందుకోసం అని చెప్పేసి 2 సార్లు కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇంతకుముందు మరి పశుసంవర్ధక శాఖ నుండి అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ నుండి కూడా మరి డాక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుని వెళ్ళారు. వ్యాక్సినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుని కనుక చేయించుకునేటట్టు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉంటుంది. ఈ జూనోసిస్ డే జూలై 6వ తారీఖున మనం చేయించుకోవచ్చు అనేటువంటిది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. నిడమానూరు గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని సర్పంచ్ శీలం రంగారావు పేర్కొన్నారు. అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు ప్రణాళిక చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ సీజన్ ఆరంభం కావడంతో కాలువలో పూడికలు తీయడం జరుగుతుందని, పంట పొలాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. నిడమానూరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ శీలం రంగారావు పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిడమానూరు గ్రామంలో గడిచిన 3 ఏళ్లలో అభివృద్ధికి ఎంతో కృషి చేశామని వివరించారు. అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు ప్రణాళిక చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ సీజన్ ఆరంభం కావడంతో కాలువలో పూడికలు తీయటం జరుగుతుందని, పంట పొలాలకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సురక్షిత మంచినీరు అందిస్తున్నామని వెల్లడించారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా తమ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. నిడమానూరులో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా నిడమానూరు ఊరిలో నుండి రైల్వే ట్రాక్ మీదుగా హైవేను కలుపుకొని ఫ్లైఓవర్ మంజూరైందని, దానిని త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. నిడమానూరు గ్రామంలో గడిచిన 3 సంవత్సరాల్లో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. పాలకవర్గం అంతా కూడా నిన్న జరిగినటువంటి గ్రామ సభలో కూడా గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. అదేవిధంగా అంతర్గత రోడ్లని
సీసీ రోడ్లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి అవసరమైనటువంటి ఈ సాగునీరు కోసం కాలువలను పూడికలు తీయించడం కూడా గ్రామంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ సీజనరీ వ్యాధులు రాకుండా ఇప్పటికే అన్ని ట్యాంకులను కూడా క్లోరినేషన్ చేసి సురక్షితమైనటువంటి మంచినీరుని ప్రజలకు అందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా గ్రామంలో అపరిశుభ్రతమైన వాతావరణం లేకుండా మా పారిశుద్ధ కార్మికులు, మా పంచాయతీ కార్యదర్శి, స్టాఫ్ అందరితో కూడా పూర్తి స్థాయిలో గ్రామంలో విస్తృతంగా తిరుగుతూ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎం సాయంతో ఎక్కడైనా చిన్న చిన్న వ్యాధులు బారిన పడకుండా గ్రామ ప్రజలందరినీ కూడా తెలుసుకుని స్వాతంత్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి, దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నేత షేక్ ఆసిఫ్ ఘన నివాళులర్పించారు. పంజా సెంటర్లోని ఆసిఫ్ కార్యాలయంలో స్థానిక ఎస్సీ నేతలతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. స్వతంత్ర సమర యోధుడిగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు వైసీపీ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల వారి కోసం, పేద దళితుల ఆశాజ్యోతి, పేద దళితుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన నాయకుడు బాబు జగ్జీవన్ రావు గారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని దళిత బడుగు బలహీన వర్గాలకు మరి ఆనాడు ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ రక్షణ కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు. అంతేకాదు మరి ఈ భారతదేశంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యవసాయానికి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి బాబు జగ్జీవన్ రావు గారిని చెప్తా ఉన్నాం. అలాగే పోస్టల్ శాఖ డిపార్ట్మెంట్లో మరి ఆ శాఖ మంత్రిగా చేసినప్పుడు మరి అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలని ఈ భారతదేశంలో మరి ముందుకు నడిపించినటువంటి ఇజ్రాయెల్ యుద్ధ కాంక్షతో వెలువెల్లాడుతున్న పాలస్తీనాను కాపాడాలని ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడేటరీ ఆర్గనైజేషన్ సభ్యులు కేంద్రాన్ని కోరారు. పాలస్తీనాలో శాంతి నెలకొల్పి వేలాది మంది ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. మరి అనేక దశాబ్దాలుగా తమ యొక్క స్వయం ప్రతిగా దేశంగా ప్రకటించాలని చెప్పి కూడా అనేక రూపాల్లో వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ అలా ఇజ్రాయెల్ కావాలని మరి పాలస్తీనా మీద మరి యుద్ధాలు చేస్తూ అక్కడ నుండి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, లేకపోతే పాఠశాలలు కావచ్చు, దవాఖానల మీద కావచ్చు, ఇలా యుద్ధం చేయడం వల్ల ఆ యొక్క పాలస్తీనా తీవ్రమైన మరి విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్ నుండి కొంతమంది బందీలని హమాస్ వాళ్ళు పట్టుకెళ్ళారు. ఎందుకు పట్టుకెళ్ళారు? 10,000 మందికి పైగా పాలస్తీనా పాలస్తీనీయుల్ని ఇజ్రాయెల్ వాళ్ళు జైళ్లలో బంధిస్తే దానికి నిరసనగా ఇజ్రాయెల్ వాళ్ళని ఒక సుమారుగా 240 మందిని వీళ్ళు బందీలుగా పట్టుకెళ్లారు. ఈ 9 నెలల యుద్ధంలో ఇంత ఘోరమైనటువంటి వినాశనాన్ని కలిగిస్తున్నప్పటికి కూడా అందులో వాళ్ళని ఆ 240 మందిని ఇజ్రాయెల్ వదిలించుకోలేకపోయింది. ఆయుర్వేద వైద్యం ద్వారా దీర్ఘకాలిక రోగాలను నివారించవచ్చునని గోడవల్లి ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పి మల్లికార్జునరావు తెలిపారు. ప్రస్తుతం ఈ వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు, ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వాపు వంటి వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. ఆయుర్వేద వైద్యంతో చికిత్స వల్ల జబ్బు పడిన వారు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తట్టుకోగలుగుతారని తెలియజేశారు. విజయవాడ రూరల్ మండలంలోని గోడవల్లి ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ 4 దశాబ్దాలుగా రోగులకు విశిష్ట సేవలను అందజేస్తోంది. కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఇక్కడి డాక్టరు, సిబ్బంది రోగులకు వైద్య చికిత్సలు అందించడమే కాకుండా ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఆయుర్వేదంపై అవగాహన కలిగిన వారు ఆ ఆసుపత్రిని ఉపయోగించుకొని ఎంతో లాభపడుతున్నారు. ప్రస్తుతం ఈ వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు, ముఖ్యంగా
రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వాపు, మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్ర విసర్జన సమస్య, అజీర్ణం, గ్యాస్, కాళ్ళ తిమ్మిర్లు, కాళ్ళ వాపు, వెన్నునొప్పి, సైనస్సు, తలనొప్పి, జలుబు, జ్వరం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, మహిళలకు సంబంధించిన అన్ని వ్యాధులకు, ఎదుగుదల సరిగా లేని చిన్నపిల్లలకు వైద్య చికిత్సలు, ఖరీదైన మందులు ఉచితంగా ఇస్తున్నారు. ఆయుర్వేద వైద్యంతో చికిత్స వల్ల జబ్బున పడిన వారు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తట్టుకోగలుగుతారని కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పి. మల్లికార్జునరావు తెలిపారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇలాంటి మంచి అవకాశాన్ని గ్రామస్తులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఆయుర్వేదంతో పాటు విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ వైద్యంలో ఏమైతే ఏ జబ్బులకైతే మనకి వైద్యం అందుబాటులో ఉందో అదేవిధంగా ఆయుర్వేదిక్ వైద్యంలో కూడా అన్ని రకాల వ్యాధులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. పోతే జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్, చిన్న చితక ప్రాబ్లమ్స్ కాకుండా కీళ్ళవాతము, పక్షవాతము, చర్మ వ్యాధులు, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆస్మా, ఎలర్జీ ఇలాంటి వ్యాధులు కాకుండా ఆడవాళ్ళకు వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా ఇక్కడ నయం చేస్తాము. ఈ హాస్పిటల్లో ఆడవాళ్ళని చూడటం కోసం ప్రత్యేకంగా మా డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే. ఈవిడ గారు ఆడవాళ్ళకి సంబంధించినవి ఆవిడ చూస్తారు, మగవాళ్ళకి సంబంధించిన చిన్నపిల్లలకి సంబంధించిన వ్యాధులకి నేను వైద్యం చేస్తాను. ఇకపోతే మెయిన్గా కిడ్నీల రాళ్ళు, టాన్సిలైటిస్, సైనసైటిస్, సయాటికా, నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు మొదలైన అన్ని రకాల వ్యాధులకు, ఒకటని కాదండి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల వ్యాధులకి మా దగ్గర వైద్యం ఉంది.